హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ వుడ్స్ ఛానల్. ఈరోజు మనము చూడండి, వీటిని సద్దలు అంటారు. ఈ సద్ద రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ లోకల్ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఈ సంక్రాంతి పండుగకి తప్పకుండా సద్ద రొట్టెలు భోగి రోజు తయారు చేసుకుంటారు. చూడండి, ఇవి యాష్ అండ్ ఎల్లో కలర్ మిక్స్లో ఉంటాయి. చూడండి, చాలా సన్న గింజలు ఇవి ఈ సంక్రాంతికి ఎందుకు చేసుకుంటారు రొట్టెలు అంటే, వీటికి మనకి వేడి చేసే తత్వం ఉంటుంది ఈ సద్దల లోపల. కాబట్టి ఈ సంక్రాంతికి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తినడం వల్ల మన బాడీలో వేడి అనేది పుట్టిస్తుంది. దీంట్లో నువ్వులు కూడా వేస్తారు. నువ్వులు కూడా మనకి వేడి పుట్టిస్తాయి. కాబట్టి తప్పకుండా సంక్రాంతి రోజు ఈ మన తెలంగాణలో సద్ద రొట్టెలను భోగి రోజు అన్ని కుటుంబాల్లో తయారు చేసుకుంటారు. దీనికి కాంబినేషన్గా మిక్స్ వెజిటబుల్ కర్రీ కానీ, అంటే కలగూర అని అంటారు, అది కానీ, లేదంటే చిక్కుడుగాయ కానీ తయారు చేసుకుంటారు. చూడండి, ఇప్పుడు వీటిని మనము మిల్లుకు తీసుకెళ్ళి మంచిగా మెత్తగా పిండి పట్టించుకోవాలి. తర్వాత రొట్టెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సద్ద పిండి, సద్దలు అంటారు, సజ్జలు అంటారు. యాక్చువల్గా ఇది సజ్జలు, కానీ మన వాడుక భాషలో కొందరు సద్దలు అంటారు, కొందరు సజ్జలు అని కూడా అంటారు. చూడండి, ఇది సజ్జ పిండి. దీన్ని మనము సజ్జల్ని గిన్నెలో వేసి వేయించుకొని రావాలి. మిక్సీలో రాదు, ఇది గిన్నెలో వేయించుకొని మెత్తగా పిండి పట్టించుకొని తెచ్చుకోవాలి ముందుగానే. చూడండి, ఇప్పుడు దీన్ని మనము కావాల్సినంత జల్లెడ పట్టుకొని రొట్టెలు తయారు చేసుకోవాలి. తప్పకుండా జల్లెడ పెట్టుకోవాలి. అయితేనే మనకి రొట్టె అనేది కొట్టడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా మెత్తగా కూడా వస్తుంది. ఇప్పుడు ఒక బేసన్ తీసుకుందాము. బేసన్లో 1 కప్పు సజ్జ పిండిని జల్లెడ పట్టుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే బిగినర్స్ కూడా నేను చెప్పేది వీడియో క్లియర్గా విన్నట్లయితే ఈజీగా మీరు సజ్జ రొట్టెల్ని తయారు చేసుకోగలరు. చూడండి, ఇలా 1 కప్పు సజ్జ పిండిని మనము జల్లెడ పట్టుకుందాం. పిండి మెత్తగానే ఉండాలి, అందుకనే జల్లెడ పట్టుకుంటే మనకి ఏమైనా బరకగా ఏమైనా ఉన్నా కూడా దాంట్లో రిమూవ్ అయిపోతుంది. కాబట్టి మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ చాలా మెత్తగానే ఉంది పిండి. ఎందుకంటే ఇవి సన్న గింజలు కాబట్టి మనకి వేస్టేజ్ ఎక్కువగా రాదు. చూడండి, కొంత మాత్రం వేస్టేజ్ వచ్చింది. దీన్ని తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా సంక్రాంతికి చేస్తున్నాం కాబట్టి కొంచెం 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. దీంతో పాటే కొంచెం ఉప్పు, ఈ 2 వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై వేడి నీళ్ళని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. దీనిపై గిన్నె పెట్టి మనము 1 కప్పు తీసుకున్నాం కదా పిండి, అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకుందాము. మళ్ళీ మనము రొట్టెపై చల్లుకోవడానికి ఇంకొన్ని, అంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ పట్టవు, చూసి వేసుకోవాలి. ఇవి మంచిగా నీళ్ళు బాగా సలసల మసలిన తర్వాతే మనము పిండిలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కొద్దిగా. చూడండి, మీరు ఫస్ట్ టైం రొట్టెలు ట్రై చేసినట్లయితే, జొన్న రొట్టెలు చేశారంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు మనకి రావు, కానీ ఈ సజ్జ రొట్టెలు ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా కుదురుతాయి. ఎందుకంటే ఈ సజ్జల లోపల జిగి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనము రొట్టె కొట్టినా కూడా అది సాగుతుంది, ఎక్కడ కూడా విరిగిపోదు. కాబట్టి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి రొట్టెలు అని అనుకునే వాళ్ళు ఫస్ట్ సజ్జ రొట్టెలు ట్రై చేయండి.
ఇవి మంచిగా వచ్చిన తర్వాత మెల్లిగా కొన్ని సజ్జలు కొన్ని జొన్నలు మిక్స్ చేసి పట్టించుకొని చేయండి. తర్వాత జొన్నలు వేసి చేసుకుంటే మీకు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. మన ఛానల్లో కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వివరంగా తెలియజేయబడుతుంది. అది కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, కావాల్సిన వారు చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఛానల్ని చెప్పండి, కొంతమందికైనా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఎన్నో రకాల కొత్త ఐటమ్స్ కూడా ఉంటాయి. ఒకసారి వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. చూడండి, ఇలా నీళ్ళు సలసలా మసిలిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని మనము పిండిలో వేసుకోవాలి. తీసి ఇలా పిండిలో కొన్ని వేసుకున్నాము. చాలు, దీన్ని మనం కలుపుకోవాలి ఫస్ట్. చూడండి, ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, ఇలా ఏదైనా తీసుకొని కలుపుకోండి. చేతితో కలిపినట్లయితే వేడిగా ఉంటుంది. చూడండి, ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు, చూసి కలుపుకోవాలి. మరి లూజ్గా అయిందంటే మనకి రొట్టె సరిగ్గా రాదు, మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొన్ని వాటర్ వేసుకున్నాం. వేడి వేడి నీళ్ళే వేసుకుంటే మనకి రొట్టె బాగా వస్తుంది, చల్ల నీళ్ళు వేసుకోకూడదు. అది కూడా నీళ్ళు మంచిగా స్టవ్ పై మంచిగా మరగనివ్వాలి, అప్పుడే మనకి రొట్టె బాగా వస్తుంది. మనం ఎంత కొడితే రొట్టె అంత సాగుతుంది. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఫస్ట్లో ఒక 2 రొట్టెలు కానీ 3 రొట్టెలు కానీ ట్రై చేయండి. ఒకేసారి చాలా పిండి తీసుకొని ట్రై చేయకండి. చూడండి, ఇప్పుడు చేత్తో కలుపుకోవచ్చు. చేత్తో కలిపితే మనకి వాటర్ ఎంత పడతాయో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. ఇలా చూస్తేనే మీకు జొన్న రొట్టెలు ఈజీగా నేర్చుకోగలరు. సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు కాదు. చూడండి, ఇలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనము ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ డిష్కైనా కూడా ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో అదే పద్ధతిలో చేస్తేనే బాగుంటుంది. అంటే దాన్ని ఎలా చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది. ఈ రొట్టెని మనము చేత్తో కొడితేనే బాగుంటుంది. మనం చపాతీలాగా రోలర్తో చేస్తే అది మంచి రుచి రాదు. రొట్టె ఎలా చేయాలో అలాగే చేయాలి. మనము చేత్తో తడితేనే అది రొట్టె అనేది బాగా వస్తుంది. ఇలాంటి వెడల్పుగా ఉండే గిన్నెలో తీసుకోవాలి ఎప్పుడైనా రొట్టెలు చేసేటప్పుడు. అప్పుడు మనకి పిండిని ఇలా అనుకోవడానికి ఈజీగా ఉంటుంది, సాగుతుంది కూడా పిండి ఇలా మనకి. లేదంటే ఏదైనా పరాత అంటారు కదా, సాంబాలం, అలాంటిది కూడా తీసుకోవచ్చు. పిండి కొంచెం కొంచెంగానే కలుపుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒకవేళ మీరు పిండి మొత్తానికి కొంచెం వేడి నీళ్ళను మొత్తం కలిపేసి దాన్ని ఒక సైడ్ ఇలా పక్కకు పెట్టేయండి. దాంట్లో కొద్దిపాటు తీసుకుని దానికి వేడి నీళ్ళు కలుపుకుంటూ చేస్తూ ఉంటే అప్పుడు రొట్టెలు మనకి చిరిగిపోకుండా వస్తాయి మంచిగా. ఒకేసారి మొత్తం పిండి చపాతీ పిండిలా దీన్ని కలుపుకోకూడదు మనం. చూడండి, ఇది చాలా జిగి ఉంటుంది ఈ సజ్జలకి, కాబట్టి రొట్టెలు అనేది చినిగిపోయి ఖరాబ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కొంచెం మనం ప్రయత్నం చేయాలంటే తప్పకుండా అందరూ చేసుకోగలరు. చూడండి, ఈ సంక్రాంతికి తెలంగాణలో భోగి రోజు తప్పకుండా చేస్తారు. ఇవి ఒంట్లో వేడిని పుట్టిస్తాయి కాబట్టి తప్పకుండా చేస్తారు. నార్త్ సైడ్ కూడా వీటిని హిందీలో బాజ్రా అంటారు. బాజ్రాకి రోటీ అని చేసుకుంటుంటారు వాళ్ళు కూడా. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ పై పెన్నం పెట్టుకొని రొట్టెలు తయారు చేసుకుందాము. దీనికోసం రొట్టె చేసుకోవడానికి పక్కన కొంచెం పొడి పిండి, ఇదే సజ్జ పిండి ఉంటుంది కదా, జల్లెడ పట్టుకోకపోయినా పర్లేదు, అదే పిండిని మనం పక్కన పెట్టుకొని రొట్టెలు తయారు చేద్దాం. ముందు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం.